ఆంధ్రప్రదేశ్లో వైసీపీలో వచ్చే తుఫాన్ని తెలివిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రూట్ మార్చారు. అదేంటి ఆ రూట్ మార్చడం ఏంటి అనుకుంటున్నారా? అదే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే తమిళనాడులో ఉన్నటువంటి అన్నా డిఎంకే తన పార్టీని తన చేతులారే భూస్థాపితం చేసుకోబోతుంది. ఎందుకంటే ఏంటి అసలు ఆ విషయం ఏంటంటే మీ అందరూ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్లో ఐరన్ లెగ్ అంటే ఎవరో మీ అందరూ తెలుసు. ఆమె టంగు పవర్ తోటి రిజల్ట్సే తలకిందులుగా మారిపోయిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. అలాంటి ఐరన్ లెగ్, అలాంటి టంగు ఇప్పుడు తమిళనాడులో డిఎంకే పార్టీ తరఫున ప్రచారం చేయబోతుంది. ఎన్నికల ప్రచారంలో పార్టిసిపేట్ చేయబోతుంది. మరి మన అక్క అక్కడ అడుగు పెడితే ఖచ్చితంగా డిఎంకే పార్టీకి మరి దాని పునాదులు ఎలా ఉన్నాయో, మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తో రాదో, ఒకవేళ వాళ్ళ అధికారంలో రాకూడదని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయారు కాబట్టే ఈ ఐరన్ లెగ్గుని అక్కడికి దిగుమతి చేసుకుంటున్నారు. ఎవరు ఏంటి అని అంటే మన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఆర్కే రోజా రేపు తమిళనాడులో డిఎంకే పార్టీ తరఫున ప్రచారం చేయబోతుందంట. ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడానికి ఏమని అక్కడ సెలెక్ట్ చేశారంట. వాస్తవానికి 2019లో విర్రవీగిన ఆర్కే రోజా 2024లో బొక్క బోర్ల పడింది నగర నియోజకవర్గంలో. అన్ని అవినీతి స్కామ్లతో అక్కడ ప్రజలు నగర నియోజకవర్గ చరిత్రలోనే ఇంత భారీ మెజార్టీతోటి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని గెలిపించారంటే అక్కడ రోజా మీద ఎంత కసిగా పనిచేశారో మీరు అర్థం చేసుకోవాలి. అలాంటి రోజా 2024లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత రాజకీయ సన్యాసం తీసుకుందామని అనుకున్నది. అయితే తన అత్తూరైనటువంటి తమిళనాడు రాజకీయాలలో ఆమె ఫోకస్ పెట్టింది. కొత్తగా పెడుతున్నటువంటి విజయ్ పార్టీలో ఏమో చేరాలని విశ్వ ప్రయత్నాలు చేసింది. దాని తెర వెనక చాలా ప్రయత్నాలు, అంతేకాకుండా చాలామంది ద్వారా లాబింగ్ నిర్వహించింది. అయితే మన ఆర్కే రోజా లెగ్గు మహిమ తెలుసుకున్నటువంటి విజయ్, మా పార్టీకి వద్దు తల్లి, ఇప్పుడే పసికోన, నీ ఉండేలు దెబ్బకి మేము తట్టుకోలేము, దయచేసి నీకు మేము మా పార్టీలో నీకు స్థానం ఇచ్చే పరిస్థితిలో లేము, సో మా వల్ల కాదు అని చెప్పడంతో ఇక మళ్ళీ బైబ్యాక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడపాదడప ఎప్పుడో ఒకసారి కనపడటం, కాంట్రవర్సీ వీడియోలు చేయటం, కాంట్రవర్సీ సబ్జెక్ట్ని క్రియేట్ చేయటం, మళ్ళీ తెరబందగా అయిపోవటం అనేది మన అక్క ఒక హాబీగా పెట్టుకుంది. సో ఇప్పటిదాకా దాదాపుగా ఈ 2 సంవత్సరాలలో రోజా బయట తిరిగి మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. మాట్లాడిన ప్రతిసారి కూడా రాజకీయాలలో ఒక దుమారం పెంట చేయటం మొదలుపెట్టింది. అయితే ఇప్పుడు చాలామంది ఆర్కే రోజాని కట్టడి చేయకపోతే మన భవిష్యత్తు శూన్యం అయిపోద్దని జగన్మోహన్ రెడ్డి దగ్గర 10 మంది ప్రతిసారి మొరబెట్టుకోవడంతో ఇక రోజాని బయటికి పంపించాలని ప్లాన్ వేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా డిఎంకే పార్టీకి మీరు ఎన్నికల ప్రచారం నిర్వహించాలని అక్కడ తమిళనాడులో ఆర్కే రోజా సినిమా హీరోయిన్ కావడంతో సినీ గ్లామర్ అక్కడ పనికొస్తుందని, దయచేసి ఎన్నికల క్యాంపెయిన్ చేయాలని చెప్పడంతో మన ఆర్కే రోజా కూడా ఎప్పటి నుంచో ఇక్కడ ప్యాకప్ చేసేసుకుంది. ఎందుకంటే ఇక్కడే ఉండి అతిగా వాగితే రానున్న రోజుల్లో రోజాకు సర్వదర్శనాల పేరుతో దండుకున్న డబ్బులు, అట్లాగే ఏపీఎస్ చైర్మన్గా ఉన్నప్పుడు చేసిన స్కాములు, అంతేకాకుండా టూరిజం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తిరిగినటువంటి చిలక్కొట్టుడు, అట్లాగే నగర నియోజకవర్గం ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో చేసినటువంటి కలెక్షన్లు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయనే భయంతో ఆర్కే రోజా కూడా ఇక్కడ తట్టాబుట్ట సర్దుకొని పోయి ఎట్లాగో డిఎంకే అధికారంలో ఉంది కాబట్టి నెక్స్ట్ కూడా డిఎంకే అధికారంలోకి వస్తుందేమోనని అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించాలని ఆమె బయలుదేరబోతుందంట. ఆమె చెప్తుంది, ఏమేమి చెప్తుంది తెలుసా? రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత మహిళల ఖాతాలో 1000 రూపాయలు ఇచ్చాడు, కానీ సూపర్ 6 ఆంధ్రప్రదేశ్లో అమలు చేయలేకపోయారు, మహిళలకు ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదు, కాబట్టి స్టాలిన్ నెంబర్ 1 హీరో అని చెప్పేసి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తాను, ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తానని చెప్పి ఆర్కే రోజా కూడా ఆల్రెడీ ఒక ఒప్పందానికి వచ్చారు. సో ఇప్పుడు ఆర్కే రోజా లెగ్గు పెడితే తమిళనాడులో డిఎంకే పార్టీ పరిస్థితి ఏంటి అనేటువంటి చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మన ఆర్కే రోజా లెగ్గు పవర్ఫుల్గా ఉంటుంది. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి బొకే ఇచ్చి వచ్చిన తర్వాత బాబు గారు అలిపిరి బ్లాస్టింగ్లో ఇరుక్కున్నారు. ఇంకా
రాజశేఖర రెడ్డి గారి పుష్పగుచ్చం ఇస్తే ఆయన సంగతి మీకు తెలియని విషయం లేదు. జగన్మోహన్ రెడ్డిని కలిస్తే జైల్లో పడేశారు. తర్వాత కేసీఆర్కి చేపల పులుసు పెడితే కనీసం పార్టీ పులుసు అయిపోయింది. ఇక మ్యాచ్ల్లో కూడా మన అక్క టంగు పవర్ మామూలుగా లేదు. ఎందుకంటే మనోళ్ళు కష్టపడి ఐపీఎల్ ఫైనల్కి వస్తే ఇండియా గెలుస్తుంది అని స్వీట్లు తెచ్చానుంది. నాశనం ఇటు పక్కన్న అదృష్ట దేవత అటు పక్క దూకేసింది. అంత దరిద్రమైనటువంటి ఐరన్ లెగ్ ఉన్నటువంటి రోజా డిఎంకే పార్టీకి వెళ్తే తమిళనాడులో డిఎంకే పార్టీ గెలుస్తుందా, స్టాలిన్ మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవుతాడా అనేటువంటిది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఏది ఏమైనా ఆర్కే రోజా దెబ్బకు నిజంగా తమిళనాడులో ఎన్నికల రిజల్ట్స్ తారుమారైనటువంటి అవకాశం కూడా ఉంది. అయినా డిఎంకే పార్టీని అడుగుతున్నా, ఒరే నాయన మీకు దేశంలో ఏ సెలబ్రిటీ లేనట్టు ఈ వయసు అయిపోయిన ఈ ఓల్డ్ ఉమెన్ తీసుకెళ్ళి మీరు పబ్లిసిటీ చేసుకుంటారా? కాస్తో కుస్తో తమిళ్ మాట్లాడిద్దని ఈ తమిళ్ వచ్చిందని చెప్పేసి ఏమైనా దేశపోయి మీరు అక్కడ ప్రచారం చేసుకుంటారా? ఏమా 4 ప్రచార మీటింగ్లో పాల్గొందంటే 5వ ప్రచార మీటింగ్లో మిమ్మల్ని పెంట చేసి పడేసిద్ది. ప్రజలే మిమ్మల్ని చెప్పుతో కొట్టేటట్టు చేసిద్ది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గతంలో ఆమె నోటి దొలతోటి అమరావతి మహిళలు చీకొట్టారు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ మహిళలు చీకొట్టారు, చివరికి నగరి నియోజకవర్గంలో మహిళలు కూడా చీకొట్టారు. అంత నోటి దూలగలిగినటువంటి ఈమె తీసుకుపోయి మీరు ఎన్నికల క్యాంపెయిన్ చేసుకుంటున్నారంటే నాకు తెలిసి మీరు మెంటల్గా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. మనం ఎట్లాగైనా ఓడిపోతాం కాబట్టి ఏదో అని ఉద్దేశంతో ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. కానీ అక్క అడుగు పెడితే మసి, అక్క ప్రచారం చేస్తే స్మాష్. ఇది అక్క చరిత్ర. అంతేకాకుండా ఇంకొక చిన్న సలహా ఏం చేస్తానంటే, మీరు దయచేసి వీళ్ళతో పాటు ఆ శ్యామలను కూడా తీసుకుపో. ఎందుకంటే ఆ శ్యామల మొన్న 60-70 నియోజకవర్గాలు తిరిగితే ఒక్క నియోజకవర్గం కూడా గెలవలేదు. అక్క లెగ్గు పవర్ అలాంటిది. వీళ్ళిద్దరు కానీ డిఎంకే పార్టీ తరఫున ప్రచారం చేస్తే ఇక డిఎంకే పార్టీ అప్పడ తాను రావడం కాల్సం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ లెగ్గుని బలవంతంగా బయటికి పంపించాలన్నదే వైసీపీ వాళ్ళ ప్లాన్. అందుకు భాగంగానే తమిళనాడు రాజకీయాలలో మా అక్క లెగ్గు పెట్టి తెరంగట్రం చేయబోతుంది. ఇక తమిళియన్ ప్రజలు రేపటి నుంచి మీమ్స్ కోసం బూతుల కోసం ఎత్తుక్కోవాల్సిన పనే లేదు. మా అక్క ప్రెస్ మీట్ పెట్టిందంటే రోజుకొక బూతు రోజుకొక మీమ్స్ తయారు చేయించింది.